నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. సిటీలో బిల్డింగులు కట్ట ఆకాశాన్ని అందేంత టవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. కొన్ని పట్టణాలలో చూస్తే వందల టవర్సు, వందల అంతస్తులు, అంత టవర్సు వచ్చేసినప్పుడు భూమి అనేది ఆ టవర్ చూస్తేనే మన కళ్ళు తిరిగిపోతుంటాయి. ఒక్కొక్క టవర్ చూస్తుంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఈ టవర్సు లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా చివరి అంటే మెయిన్ సిటీలో కాకుండా ఊరు చివర మాత్రం ఈ టవర్స్ చాలా విపరీతంగా అయిపోతున్నాయి. ఊరు చివర మనకేంది, సిటీలో ఉన్న కాలుష్యం అంతా, డస్ట్ అంతా ఊరు చివరికి వెళ్ళిపోతుంది. ఆ ఊరు చివరనే ఆకాశాన్ని అంటే టవర్స్ తయారైనప్పుడు ఆ కాలుష్యము, సిటీలో ఉన్న కాలుష్యము ఇంకే ఎటు వెళ్ళిపోతుంది, అది అడ్డుగోడలాగా అయిపోతుంది, ఒక చైనా వాళ్ళలాగా అయిపోతుంది. ఈ టవర్స్ వల్ల కాలుష్యము ఇంకా సిటీలో వారికే ఇంకా మురిగి వినాశనానికి దారి తీయాల్సిందే. ఈ ఇల్లు అనేది పూర్వంలో కట్టుకునే వాళ్ళు ఒక గ్రౌండ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఇట్లా ఒక 2-3 ఫ్లోర్లు వేసుకునేవాళ్ళు. అది బాగా డబ్బు ఉంటే. ఇప్పుడు బిల్డర్స్ ఎక్కువైపోయి సిటీ పెరిగిపోయి ఒకప్పుడు 100 కిలోమీటర్లు ఉన్న సిటీ 200-300 కిలోమీటర్లు విస్తరణ కావడం వల్ల, రింగ్ రోడ్స్ రావడం వల్ల, బైపాస్ రోడ్ రావడం వల్ల సిటీ అనేది పెరిగిపోతుంది. సిటీ అవుట్కోస్ట్లో, సిటీ అవతల ఇలాంటి బిల్డింగ్లు రావడము, ఈ టవర్స్ కట్టడం వల్ల ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు. అంతంత 60-70 అంతస్తుల టవర్స్ కట్టినప్పుడు దానికి వాటర్ సప్లై ఎంత ఉండాలండి? ఎంత సప్లై ఉండాలి? ఒక్కొక్క ఫ్లాట్లో 4-5 పోర్షన్లు ఉంటాయి. నేను చెప్తున్నాను, ఈ టవర్స్ 60-70 అంతస్తులు, 100 అంతస్తులు కూడా దాటిపోయే సూచనలు ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు వాటర్ ఎంతవరకు ఉన్న సిటీ లెవెల్లోనే వాటర్ సరిపోవట్లేదు. ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే వాటరు షార్టేజ్, తర్వాత మళ్ళీ జూను నెలాఖరు వరకు కూడా ఉంటుంది. వర్షాలు పడితేనే మళ్ళీ వాటర్. ఇలా ఎంతో ఇబ్బందులు, సిటీ మధ్యలోనే అంత ఇబ్బందులు పడ్డప్పుడు లాస్ట్ ఈ టవర్స్ కట్టినప్పుడు ఆ టవర్స్లో అన్ని కుటుంబాలు నిల్వ ఉన్నప్పుడు వాళ్ళకు వాటర్ సప్లై ఎలా వస్తుంది? అంతంత ఎత్తున ఉన్న ఆకాశాన్ని అంటుకునే టవర్స్కు వాటర్ సప్లై రావాలంటే ఇబ్బందులే ఉన్నప్పుడు మన టవర్ చూసే ఆకర్షణ పడి ఆ టవర్స్లో మనము ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాలు అంతా ఇంత ఉండవు. వాటర్ రాకపోతే అన్ని అంతస్తులు దిగొస్తామా? రాలేము. తప్పనిసరిగా వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసి మళ్ళీ వాటర్ తెప్పియాల్సిందే ఆ ట్యాంకర్ల వల్లనో. ఈ ట్యాంకర్లు వాటరు ఎప్పటి నుంచి? ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద టవర్స్కి వాటర్ అందవు. ఇంకా ఫిబ్రవరి నుంచి వాటర్ ట్యాంకులు సప్లై రావడం వల్ల అంత జనానికి వాటర్ ట్యాంక్ ఎలా సరిపోతుంది? భూమిలో నుంచి వచ్చిన వాటరే అంత పుష్కలంగా ఉన్నప్పుడు వాళ్ళు టవర్ స్టార్ట్ చేస్తారు. ఆ టవర్ కట్టగానే చుట్టుపక్కల ఎన్నో టవర్స్ తయారవుతాయి. ఇంకా అక్కడ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎన్ని వేల ఫీట్లు భూమిని తవ్వినా కూడా వాటర్ అనేది వచ్చేంత వరకే వస్తుంది. తను ఎంత వాడాలనో అంత వాడేసుకుంటాడు. ఆ తర్వాత టవర్లోకి వచ్చిన కుటుంబాలకు ఉంటుంది చూడండి, ముప్పు తిప్పలు ఉంటుంది. వాటర్ లేక నానా గందరగోళంగా. ఇంకా కొన్ని దేశాలలో వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు చూడండి. అలా అయ్యే సిచ్యువేషన్లు హైదరాబాద్లో కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆ టవర్ని చూస్తుంటే కళ్ళు తిరిగిపోతాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఎక్కడ అమెరికాను మించిపోయే టవర్లు కూడా కట్టే యోచనలో హైదరాబాదు బిల్డర్స్ అంతా నిపుణులుగా తయారయ్యారు. అయినా పర్వాలేదు, కానీ వాటర్ సప్లై మంచిగా ఉంటేనే కదా, అన్ని ఫ్లోర్లలో వాటరు అనేది పుష్కలంగా ఉంటేనే కదా. పుష్కలంగా అంటే వేస్ట్ చేయడం కాదు, పుష్కలంగా మనము వాడుకునేంత, కనీసం వాడుకునేంత వాటర్ అయినా నిల్వ ఉండాలి కదా. ఇలా బిల్డింగులు మామూలు ఫ్లోర్లు, ఇండిపెండెంట్ హౌసులు ఇట్లా ఉన్నదానికే వాటరు అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంటుంది. ఇంకా అంత పెద్ద పెద్ద టవర్లకు వాటర్ సప్లై కావాలంటేనే విచిత్రంగా ఉంటుంది. నానా గందరగోళము. టవర్స్లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకు అంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది. మనం కింద ఫ్లోర్లో ఉన్నప్పుడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మనం ఎక్కడైనా పోయి ఒక బిందెనో ఏదో డబ్బానో తీసుకెళ్ళి ఎక్కడైనా పోయి తీసుకొచ్చుకుంటాం. అంత టవర్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? నాకు కొద్దిగా ఈ ఆలోచన కూడా వచ్చింది. ఈ ఆలోచన అంటే ప్రపంచమే ఇట్లా ఉంది, ఏం చేయడానికి లేదు. భూములన్నీ బిల్డర్లు కొనేసి భూములన్నీ ఇలా టవర్లు కట్టేసి, బిల్డింగ్లు కట్టేసి, ఆ టవర్ అని ఈ టవర్ అని పేర్లు పెట్టేసుకొని, ఇంకా భూమి ఎంత దూరం పోయినా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిక్ ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నా కూడా అందించడానికి ఆ భూతల్లి నుంచి వాటర్ వస్తేనే కదా. లేదా ఏ నదో ఏ చెరువు నిండి పుష్కలంగా నీళ్ళు ఉన్నప్పుడే మనకు వాటర్ అనేది కూడా మంచిగా సప్లై అవుతుంది. తగినంత వాటరు డబ్బును పొదుపు కాదు, ఈ కాలంలో వాటర్ని పొదుపు చేస్తే ఉన్న జనాలకు వాటర్ అందించడానికి ఆ భూతల్లి మనకు సహకరిస్తుందని నేను అనుకుంటాను. మీకు ఏమనిపించింది? నేను నాకు ఆలోచన వచ్చిన ఎప్పుడైతే ఆలోచన ఇలా కదా అని ఆలోచన వస్తుందో అప్పుడే నేను కొంచెం ఆలోచన చేసుకొని వెంటనే మీకు సమాచారం చెప్పడానికి కొద్దిగా చిన్న వీడియో అయినా చేసి పెడుతుంటాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో మీరు ఒక్క మాటలో చెప్పండి. నమస్కారం అండి.